చెప్పేది పూర్తి చేస్తాను. చెప్పండి సార్. చెప్పండి. అది ఆయన చెప్తుంటే ఒక్కొక్క విషయం చెప్పాడండి. చంద్రశేఖర్ ఆజాద్ గారిని గురించి ఒక చిన్న కథ చెప్పాడు. ఆయన టీచర్ గా కూడా పనిచేశారట, అంటే ఉపాధ్యాయుడిగా చూస్తే ఆయన ఒక రోజు అప్పుడప్పుడు ఆలస్యంగా వస్తాడట. ఈయన చంద్రశేఖర్ ఆజాద్ గారు వస్తే కావాలని అప్పుడున్న వాడు దొర, అంటే వాడు ఎవరో బ్రిటిషర్, వాడు గేట్లకు తాళం పెట్టాడట. ఈయన ఆలస్యంగా వచ్చి ఒకసారి ఒకసారి చూసుకొని గోడ దూకి లోపలికి వెళ్ళాడట. అంటే అతను ఫలానా అని అంటే అప్పుడు చెప్పాడట, నీ నీ ఇదిలో ఉండు, నేను నా వాళ్ళకి ఏం బోధించాల్సింది నేను బోధించుకుంటా, నువ్వు నాకు చెప్పేవాడు కాదని. అసలు తనకంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంత పెద్దవాడిని ఆ మహానుభావుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆ మాట చెప్పారంటే ఈ రోజుకి కూడా అసలు ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇంత ధైర్యం ఎవరికి ఉండదు. మహానుభావుడు బ్రిటిష్ వాళ్ళ చేతి తూటా చేత బలి కాకుండా తన తూటా చేత తనే ప్రాణత్యాగం చేసిన మహానుభావుడిని ఈరోజు తలుచుకునేందుకు అవకాశం కల్పించిన ఎం పవన్ కుమార్ శర్మ గారికి, మిగిలిన పెద్దలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. దేశం కోసం ప్రాణాలు ఒడ్డినటువంటి సైనికులు కానీ, స్వతంత్ర సమరయోధులకు కానీ మనము రుణపడి ఉన్నాము. బంగ్లాదేశ్ పక్కన బంగ్లాదేశ్ లో చూడండి, కృతజ్ఞతగా 30% రిజర్వేషన్ కూడా కల్పించారు. దానికి అపోజ్ చేస్తున్నారు. మన దేశంలో స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు కానీ, సైనికులకు కానీ స్టేట్ గవర్నమెంట్స్ రిజర్వేషన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదట. చాలా దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా నిజమంటే మనం అంటాగానే మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ ప్రాపకం, వాళ్ళ ఓట్లు, వాళ్ళ గురించి వాళ్ళని బుద్ధాటం, వాళ్ళని గారపరచడం ఇదే పనిగా పెట్టుకుంటున్నారు. కానీ దేశం కోసం పని చేసిన సైనికుల గురించి ఉందండి. వాడు పాపం భార్య దశలు వెళ్తారు. 16 ఏళ్ళకి ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్ లో, నేవీలో జాయిన్ అవుతారు. వాళ్ళు వచ్చేది 40 ఏళ్ళు అవుతుంది. అది మనమందరం ఈ రోజు ఒక రోజు గట్టిగా సార్ ఉండండి సార్ తద్వారా ఉండండి సార్. ఈ రోజు ఒకరోజు పోడేసుకుని ఒకరోజు వాళ్ళకి నిజమైన నివాళి కానీ, గౌరవం కానీ, రిజర్వేషన్లు ఇవ్వడం కానీ వాళ్ళకి అది చెయ్యాలి సార్. అంతేగాని ఒక రోజు మీటింగ్ పెట్టేసుకుని లేకపోతే పెట్టేసుకుని కొట్టేసి అయ్యా దయచేసి పెద్దలందరికీ సూచన, రాకేష్ గారు మిగతా వాళ్ళందరూ కొంచెం మౌనంగా ఉండవలసిందిగా ప్రార్థన. అలాగే ఇప్పుడు ఇద్దరు ముఖ్య అతిథులు ఆల్రెడీ వచ్చారు. ఒకరు పద్మపాణి ఆచార్య గారు అయితే, మరొకరు డాక్టర్ బిఎన్ రమేష్ గారు, పశ్చిమ బెంగాల్ మాజీ డీజీపీ గారు రమేష్ గారు వచ్చారు. అయితే ఇంట్రొడక్షన్ అనేది కాసేపట్లో రామచంద్రరావు గారు కూడా రాబోతున్నారు. రాగానే అసలు మనము బాలగంగాధర్ తిలక్ అలాగే చంద్రశేఖర్ ఆజాద్ గురించి మాట్లాడడం అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడున్న పద్మపాణి ఆచార్య గారి గురించి, అంటే ప్రాణాలు అర్పించిన పద్మపాణి ఆచార్య గారి గురించి, అలాగే రమేష్ గారి గురించి మాట్లాడడం కూడా చాలా చాలా ముఖ్యం. సార్ కొంచెం అందరూ మ్యూట్ పెట్టండి సార్, రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు అందరూ మ్యూట్ పెట్టండి, అంత ముఖ్యము. కాబట్టి కాసేపట్లో రామచంద్రరావు గారు రాగానే ఇంకో 10 నిమిషాల్లో వారు జాయిన్ కాగానే రమేష్ గారి ఇంట్రడక్షన్, అలాగే పద్మపాణి ఆచార్య గారి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత దీప ప్రజ్వలన జరుగుతుంది. ఈలోపు మిగతా మిత్రులు మాట్లాడండి. ఆ తర్వాత ముఖ్య వక్తలుగా వచ్చినటువంటి ఈరోజు అమరుల స్మృతిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా వచ్చినటువంటి మన రమేష్ గారు, అలాగే శ్రీమతి చారులత పద్మపాణి ఆచార్య గారు, అలాగే రామచంద్రరావు గారు అందరూ మనకి సందేశాన్ని ఇచ్చి బ్రాహ్మణ యువత భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది మనకి దిశానిర్దేశం చేస్తారు. దయచేసి మిగతా మిత్రులు మాట్లాడవలసిందిగా ప్రార్థన. గూడ రాజేశ్వరరావు గారు
మీరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉండండి. హలో, మాట్లాడండి. రాజేశ్వరరావు అండి. మేము మేజర్ పద్మపాణి ఆచార్య గారి ఇంటికి వెళ్ళినాము ఒకసారి. ఆ ఉద్యోగ క్షణాలను మర్చిపోయి ఇప్పటి వరకు అతను వేసుకున్న డ్రెస్ కానీ, అతను వేసుకున్న అన్ని టోపీ కానీ చూసిన చాలా బాధపడ్డాం. పనిలో భోజనం కూడా వేసాము ఆ రోజు. చాలా అయిన ఆ రోజు భోజనం కూడా వేసాము. యజ్ఞ పవన్ కుమార్ శర్మ, రజనీ గారు, భరత్ కుమార్ శర్మ గారు అందరూ కూడా వేసినాం. కనపడటం లేదు రాజేష్ గారు, ఆ కాస్త కెమెరా దించండి, మీ ఫేస్ కనపడటం లేదు. మొబైల్ కిందికి దించండి కొంచెం. కనపడలే, కట్ అయినట్టుంది ఆయన. పశ్చిమ బెంగాల్ డీజీపీ గారు వీరు ఎంతో మందిని టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ చేశారు. మ్యూట్ లో పెట్టారు రాజేష్ గారు. ఇంట్రడక్షన్ చాలా గట్టిపాటుగా ఉంటుంది. హలో, మాట్లాడండి. నా పేరు కడియాల శ్రీనివాస్ అండి. మాది కోనసీమ జిల్లా. అయితే పెద్దలందరికీ నా నమస్కారములు. నేను అనేది ఒకటే అండి, పెద్దవారు చెప్పడం, పిల్లలు ఆచరించడం అనేది పోయింది. కానీ ఇప్పుడు యువతకి ఎక్కువ అవసరం ఏమిటి అంటే, వాళ్ళు అనుకున్నదే సాధించాలి, వాళ్ళు అనుకున్న పనే చేయాలనే ఆశకి ఆజ్యం పోస్తున్నది. అంటే వాళ్ళ కోరికలకి పెంచుతున్నది తల్లిదండ్రులు మాత్రమే. ఏ పనైనా మా పిల్లవాడు అడిగాడు, లేకపోతే మా అమ్మాయి అడిగింది, ఆ కోరికలు తీర్చాలి అని చెప్పే ఆలోచనలో ఉన్నారు తప్ప ఎవరైనా సరే. అలా కాదు. మనం ఎంతో కష్టపడ్డాం, స్వాతంత్ర పోరాటాలు చేసి ఎంతో మంది అమరవీరులు అయ్యారు. వారందరి గురించి ఇది వరకు పాఠ్యాంశాల్లో మేము చదువుకున్నాం. కనీసం ఒక కథైనా మన పిల్లలకి తెలియపరచాలి, వారు ఎలా ఎదగాలి అనే మినిమం ఎవరు చెప్పే స్థితి లేదు. అలాంటి వ్యవస్థ వచ్చినప్పుడే మళ్ళీ మన భారతదేశం యొక్క గొప్పతనం మళ్ళీ ఎదుగుదలలోకి వస్తుంది. అందరూ ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే అండి, ఇప్పుడు నడిచే విధానాల ప్రకారం రిలేషన్స్ అనేవి మొత్తానికి దెబ్బతిన్నాయి. అవన్నీ కూడా ఒకసారి ఆలోచించినట్లయితే చక్కగా మళ్ళీ మన భారతదేశ గొప్పతనానికి, మన భారతదేశాన్ని చూడాలన్నా పరాయి వాళ్ళకి, పరాయి దేశస్తులకి అందరికీ కూడా భయం పుడుతుందండి. అప్పుడు చక్కగా మళ్ళీ ఉన్నత విద్యా వ్యవస్థ అన్ని రకాలుగా ఎదగడానికి, రిలేషన్స్ అభివృద్ధి చెందడానికి ఇది ఒక మార్గం అవుతుందని నేను అనుకుంటున్నాను అండి. మరి పెద్దలు ఇంకా ఏమంటారో. నమస్కారం అండి. అదే మన విద్యా విధానంలో మార్పు రావాలి సార్, అనుమానం లేదండి. అది మనం నెమ్మదిగా వస్తుంది. ఇప్పుడిప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పాలసీ పెట్టింది. గత ప్రభుత్వం కంటే నా ఉద్దేశం, ఇంకా నేను ఆయం బట్టి ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ పనిచేశాను కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ పాలసీ అనుభవం కాబట్టి మాట్లాడుతున్నాను. కాబట్టి విద్యారంగంలో స్లోగా మార్పులు వస్తాయి, అది ఆహ్వానించవలసిందే. కానీ మీరు అన్నట్టుగా ఇంకొంచెం విపులంగా పిల్లలకి గత చరిత్రను మర్చిపోకుండా మార్చి రాసకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బాగుంటుంది. చూద్దాం, లెట్ us hope for the best. ముఖ్యంగా ఏంటంటే అండి, తెలుగు భాష తీసేశారు సార్. తెలుగు భాషని మళ్ళీ పునరుద్ధరణ జరిగి తీరాలి. ఇప్పుడు అంటే నమస్కారం అండి కడియాల శ్రీనివాస్ గారు. భాష గురించి అని కాకుండా ఇప్పుడు వీటి గురించి మనం చర్చ చేద్దాం. అయితే ఇప్పుడు మన ఆహ్వానాన్ని ఆదరించి మన బ్రాహ్మణ యువతకి, అలాగే బ్రాహ్మణ మహిళా శక్తికి, యావత్ బ్రాహ్మణ్యానికి స్ఫూర్తిదాయకులుగా నిలిచినటువంటి వారు మేజర్ పద్మపాణి ఆచార్య. వారి శ్రీమతి చారులత పద్మపాణి ఆచార్య గారు ఇప్పుడు మనతో గూగుల్ మీట్లో ఉన్నారు. అసలు హూ ఈజ్ మేజర్ పద్మపాణి ఆచార్య అనే తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం. మేజర్ పద్మపాణి ఆచార్య గారు వారు జన్మించింది జూన్ 21, 1969లో వారు జన్మించారు.
వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన హైదరాబాద్ ప్రాంతవాసులు. వారి తండ్రి జగన్నాథ్ ఆచార్య, వారు కూడా ఏంటంటే పాకిస్తాన్తో జరిగిన యుద్ధ సమయంలో వైమానిక దళానికి వింగ్ కమాండర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వారు కూడా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిఆర్డిఎల్లో కూడా పనిచేశారు. మేజర్ పద్మపాణి ఆచార్య గారికి వారి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి దేశభక్తి విలువలు నేర్పడం వల్ల వారంతా యోధుడుగా మారడానికి కారణమైంది. ఆ తర్వాత వీరపత్తిగా మన మధ్యన ఉన్నటువంటి శ్రీమతి చారులత పద్మపాణి ఆచార్య గారు వారి జీవితంలోకి రావడం, వారి కుమార్తెకి కూడా అపరాజిత అని నామకరణం చేశారు. పరాజయము లేనటువంటి అపరాజితయే తన కూతురుగా పుట్టాలని ఆ జగన్మాత ప్రసాదంగా అపరాజిత గారు వారి కూతురుగా జన్మించారు. అయితే కార్గిల్ యుద్ధ సమయంలో వారు అసమాన ప్రజ్ఞా పాఠవాలని ధైర్య సాహసాలను ప్రకటించారు. వారు మద్రాస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి 1993లో పట్టభద్రులైన శ్రీ పద్మపాణి ఆచార్య గారు ఆ తర్వాత ది రాజ్పుతానా రైఫిల్స్, రాజ్ రిఫ్ అని అనుకుంటే దాంట్లో సెకండ్ లెఫ్టినెంట్గా నియమింపబడ్డారు. కార్గిల్ యుద్ధ ప్రారంభంలో ఆచార్య పద్మపాణి ఆచార్య గారు ధీరోదాత్తమైన పాత్రను పోషిస్తూ వారు శత్రువులపైన భీకరమైన దాడి చేస్తూ వారిపైన శత్రుస్థానం పైన బుల్లెట్ల వడగండ్లను కురిపిస్తూ ముందుకు సాగారు. శత్రువులు వారిపైన వడగండ్ల వానలాగా బుల్లెట్లు కురిపిస్తున్నా కూడా ఏమాత్రము కూడా పట్టించుకోకుండా శత్రుస్థానానికి క్రాల్ చేసి గ్రెనేడ్లను విసిరారు. ఈ సాహసోపేతమైన దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడి వారు చనిపోయారు. కాకపోతే వారు ఆ సమయంలో వారి తండ్రికి రాసిన లేఖ మనము ప్రతి భారతీయుడు, ప్రతి బ్రాహ్మణుడు గుండెల్లో పెట్టుకోవాల్సిందే. ప్రియమైన పాప, ప్రాణ నష్టం గురించి చింతించకండి. ఇది మా నియంత్రణకు మించిన వృత్తిపరమైన ప్రమాదం. కనీసం ఇది మంచి కారణం కోసం. ఎంతోమంది ఎన్నో కారణాలతో చనిపోతారు. కాకపోతే నేను నా దేశం కోసం చనిపోతున్నాను. పోరాటం అనేది జీవితకాలంలో ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. నేను దేని గురించి ఆలోచించట్లేదు, బాధపడట్లేదు అని అమ్మతో, నా భార్యతో చెప్పండి. దేశానికి సేవ చేయడం కంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? ఈ దేశ సేవను చేస్తూ ప్రాణాలు అర్పిస్తున్నాను. మహాభారతం నుండి నా కథ వరకు రోజూ ఒక కథను నా భార్యా పిల్లలకు చెప్పండి. నా తర్వాత నా మనవడు కూడా ఈ దేశ సేవ కోసమే పోరాటం చేయాలి అని వారు వారి తండ్రికి ఆఖరుగా లేఖ రాసి వారు దేశం కోసం ప్రాణాలు వదిలారు. వారికి ఆ మహాత్ముని ఈ భారతదేశం మహావీర చక్ర అనే బిరుదుతో సత్కరించుకుంది. ఇక మరొకరు మన మధ్యలో ఉన్నటువంటి ది గ్రేట్ హీరో, లెజెండ్ ఎవరంటే డాక్టర్ బిఎన్ రమేష్ గారు. బిఎన్ రమేష్ గారి గురించి చిన్న పరిచయం చెప్పాలి అంటే వారి విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేయాలి. ఒకటేంటంటే వారికి 3 Dలు అంటే చాలా ఇష్టం. ఒకటి దైవం, దైవభక్తి, రెండోది దేశభక్తి, తర్వాత దేహం కూడా శత్రు దుర్భేద్యంగా ఉండాలని దేహో దేవాలయ ప్రోక్తో జీవేదేవ సనాతన అని నమ్మేటువంటి శ్రీ విద్యా ఉపాసకులు వారు. చాలామంది గొప్ప స్థానంలోకి వెళ్ళగానే దేవుళ్ళను పట్టించుకోము. కాకపోతే ఒక రాష్ట్ర డీజీపీ స్థాయిలో ఉండి కూడా శ్రీ విద్యా ఉపాసన చేస్తున్నటువంటి మహాత్ములు వారు. అలాగే రెండవది హెచ్క్యూ. వారు కావాల్సింది 3 అండి. హార్మోన్స్, బాడీలో హార్మోన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. రెండో హెచ్ ఏంటంటే హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి అని వారు విశ్వసిస్తారు. అలాగే ట్రిపుల్ ఐ, ఒకటి ఐడియా ఉండాలి దేనికైనా, దాన్ని
ఆ ఐడియాకి మనం అంకితం అవ్వాలి. మూడోది ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది వారి సిద్ధాంతం. వారు 3 ఎంల కోసం 3 ఎంలను పినిచమనడానికి వారు పోరాటం చేశారు. ఒకటి మావోయిజం, రెండోది ముజాహిద్దీన్, మూడోది మాఫియా. ఈ ప్రయాణంలో సుమారు 15 మంది ఈ దేశ విరోధులు అయినటువంటి టెర్రరిస్టులను ఊచకోత కోసి భారత మాతకి, భారతదేశానికి రక్తతర్పణం చేసిన వీరులు శ్రీ రమేష్ గారు మనతో ఉండడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. వారు 1 కాదు 2 కాదు ఎన్నో రంగాల్లో వారు కేవలం డీజీపీగానే కాదు, నిత్య విద్యార్థిగా బీటెక్ చేశారు. అలాగే ఐఐఎం కోల్కతా నుంచి ఎంబీఏ చేశారు. 3 పిహెచ్డీలు చేశారు. ఒకటి ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎన్ఐపిఏ నుంచి హైదరాబాద్ నుంచి మొదటి పిహెచ్డి, తర్వాత ఎన్ఎల్యు న్యూఢిల్లీ నుంచి 2వ పిహెచ్డి, తర్వాత జేఎన్యు న్యూఢిల్లీ నుంచి 3వ పిహెచ్డి చేసి ఎంఏ సైకాలజీ చేసి ఇప్పుడు పిహెచ్డి లా చేసి వారు ఇప్పటికీ నిత్య విద్యార్థిగా కొనసాగిస్తూ ఇప్పుడు న్యాయవాద సేవలను కూడా వారు ఇస్తూ ఉన్నారు. అలాగే వారికి చైనీస్, స్పానిష్ ఎన్నో లాంగ్వేజెస్ తెలుసుకున్నటువంటి ఒక నిత్య విద్యార్థి వారు. అంతేకాకుండా ముఖ్యంగా నేను చాలా అభిమానించేది రమేష్ గారిని ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక రివాల్వర్లో 6 బుల్లెట్లు ఉంటాయి. అదే 6 బుల్లెట్లు చంద్రశేఖర్ ఆజాద్ రివాల్వర్లో కూడా ఉన్నాయి. 5 బుల్లెట్లు కాల్చిన చంద్రశేఖర్ ఆజాద్ 6వ బుల్లెట్ని బ్రిటిష్ సైనికుల బుల్లెట్కి తన ప్రాణాలు పోకూడదు